హిందువులకే కాదు కులం ఏదైనా ఆ దేవదేవుడు గణనాథుడు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడే. అది నమ్మిన మహమ్మద్ సిద్దిక్ అనే ముస్లిం 19 ఏళ్లుగా హైదరాబాద్లోని ముషీరాబాద్ డివిజన్ రామ్ నగర్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుతున్నాడు. హిందూ ముస్లిం తేడా లేకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవితాంతం ఇలాగే చవితి వేడుకలు జరుపుతానంటున్న సిద్దిక్తో మా రాజన్న ముచ్చట్లు చూద్దాం. ఎక్కడ చూసినా కూడా వినాయకుల సంబరం అంతా ఇంతగా అది గల్లీలో చూడు వినాయకుని సంబరం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటారు, రామ్నగర్ దగ్గర ఉన్నాం. రామ్నగర్ దగ్గర వినాయకుని దగ్గర ఉన్నాం. రామ్నగర్ సిద్దికి బాయ్ వినాయకుడు అంటేనే ఇప్పుడు మొత్తం ట్రెండింగ్. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనతోని సిద్దికి అన్న ఉన్నాడు. అన్న ఏం సంగతి, ఎట్లున్నారు, ఏం సంగతి, బాగున్నారా? బాగున్నాను, ఇప్పటికైతే మంచిగా. ఏంది వినాయకుడి సంగతి ఏంది? రామ్నగర్ అంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా సిద్దికి బాయ్ అంటారు. అసలు ఏంది ఇది కథ, ఏంది? ఇక నడుస్తుంది వినాయకుడు అట్లా ఏం లేదు. కానీ నేను దోస్తాన్లా పెట్టినాము, ఇక చిన్నప్పటి నుంచి పెట్టినాము. కానీ ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ నుంచి జర అవునన్నా. ఏంటంటే మనం ఊళ్ళల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా అరే వినాయకుడిని పెడితే ఒక హిందువులే పెట్టాలి అనే రోజులు నీకు తెలుసు. మామూలుగా ఇక్కడ ఒక ముస్లింగా ఉండి మీరు ఇంత ముందుకు వచ్చి ఇట్లా అంటే ఎందుకు పెట్టాలనిపించింది అన్న? అంటే ఇట్లా అందరూ అంటే మీరు ఎంతమంది కలిసి పెడతారు? నేను నా దోస్తులు ఇద్దరం కొట్లాడుకొని పెట్టుకుంటుండే చిన్నప్పుడు. అన్న అది చిన్నది ఒక 2 feet నుంచి మెల్లమెల్ల ఎదుక్కుంటే ఇంత పెద్దగా అయింది. ముస్లిం అన్న ఫీలింగ్ అన్న అదే, నేను ఒక ముస్లిము అని కాకుండా ఇప్పుడు నేను హిందుస్థాన్ కలిసి ఉన్నా కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోయే నేను ప్రతి పండగ కానీ ఏదున్నా హ్యాపీనెస్ ఇట్లా నేను ముస్లిం అన్న ఫీలింగ్ కాకుండా హిందువులలో కలిసిపోయి చేస్తా. అట్లా ఒక ముస్లిం అని ఫీలింగ్ పెట్టుకోండి. కాదు, ఎప్పుడు స్టార్ట్ చేసిళ్ళు అసలు? ఎట్లా దోస్తు కాదే దోస్తులలో లొల్లెత్తే పెడతానా అని అన్నావు. అంటే యా చిన్న లొల్లి ఎట్లా పుట్టింది? మీరు ఇంత పెద్ద అంటే ఇట్లా వయసులో నేను ఆడబెడితే వాడు ఆడబెట్టేటోడు. అంటే ఇంటి ముంగట బయట కాదు, నేను నా ఇంటి ముంగట పెట్టినాం, ఇద్దరం కలిసి పెట్టినాం. తర్వాత వాడేం చేసాడు, నేను కూడా పెడతాను నీ ముంగట అని చెప్పి వాడు పెట్టింది. ఇక ఇద్దరం కలిసిపోయి ఇప్పుడు ఇద్దరు కలిసి పెద్ద వినాయకుడి కాడికి వచ్చింది. అంటే ఇట్లా ఇప్పుడు ఆగమనం చూసినాం అంటే దాన్ని తీసుకురావడానికి ఆలోచన ఎందుకు వచ్చింది? ఆగమనం ఇక తీసుకుపోయేటప్పుడు ఏమైపోతుంది, వినాయకుడి నిమజ్జనం బాగా అనిపిస్తుంటుంది. ఇన్ని రోజులు పూజలు చేసి అరే నీ అమ్మ తీసుకుపోయి అన్నీ తీసుకుపోయి అట్లా చేసినాను. తీసుకొచ్చేటప్పుడే సంతోషంగా తీసుకొద్దాము ఇక అట్లా అని చెప్పి ఆగమనం స్టార్ట్ చేసినాం, మనమే చేసినాం హైదరాబాద్. కాదన్నా, ఇప్పుడు నువ్వు ముస్లింని అన్నలు అమ్మ వీళ్ళు అంటే ఒప్పుకుంటారా? అసలు ఏంది బిడ్డ నువ్వు ఇట్లా ఎందుకు చేస్తాను అంటారు కదా? అట్లా ఏమనుకోరు, వాళ్ళు కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అన్నలు, మా అన్నకి 2 అన్నలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో కూడా అట్లాంటివి ఏమన్నారు. బస్సీలా ముస్లిమ్స్ వాళ్ళు కూడా అట్లా ఏమన్నారు, వాళ్ళే వచ్చి చూసి పోతుంటారు వాళ్ళు కూడా. అంటే ఏంది ఇవాళ ఏంది ఈ సంవత్సరం ఏం స్పెషల్ చేసిళ్ళు? అంటే వినాయకుడిని ఇంత పెద్ద వినాయకుడిని పట్టుకొచ్చిల్లు కదా. వినాయకుడు ఎంత భారీ ఉండో, లడ్డు కూడా ఈసారి 555 లడ్డు. లాస్ట్ టైం 369 kgs లడ్డు ఉండే, ఈసారి 555 kgs లడ్డు. అది వేలం ఏం వేయము, ఈ 16 తారీఖుకే పనిచేస్తాం ఆ లడ్డు. అంటే ఈ వాడవాళ్ళందరికీ అందరికీ మొత్తం తెలంగాణ మొత్తం పోతే దగ్గర వాళ్ళందరూ పంపుతారు. అందరికీ పంపుతారు. ఏంది మరి మీ టీం ఎంతమంది ఉన్నారు అసలు? మీ మొత్తం అంటే దోస్తాన్లనే ఇప్పుడు ఒకళ్ళు పోయి ఇప్పుడు 2 కథ పోయి 100 మంది దానికి వచ్చినట్టు అవుతుంది నాకు తెలిసి. 2 నుంచి 100 మంది అయినాము, ఇంకా పెరుగుతూనే ఉన్నారు దోస్తాన్లు. అన్న మేము కూడా అక్కడ పెట్టాం, మేము ఇన్నే వచ్చి ఉంటాము. మరి ఉద్యోగం ఏంది, కథ ఏంది, అసలు ఏం చేస్తావు పెట్టడానికి? ఇక్కడ ఒక బిజినెస్ ఉంది, ల్యాండ్స్కేపింగ్. నేను బయట కూడా ఒక గ్యాస్ స్టేషన్ ఉంది. అది బయట అంటే ఏ దేశంలో? యూఎస్లో ఉంటుంది. అంటే మరి వినాయకుని అప్పుడే వస్తావా? వినాయకుని మూమెంట్లో ఒక 3-4 నెలల ముందు వస్తాం. పోనీ ఆడది పోలేదు. మరి నీ ఉద్యోగంలో ఎవరు అన్నారా పెద్ద సార్లు ఎందుకు అది సొంతం గ్యాస్ స్టేషన్ సొంతం. ఇక పోయి అప్పుడప్పుడు పోయి చూసుకొని వస్తుంటాం. ఆడ స్టూడెంట్ జాబ్ చేస్తారు. మరి ఎట్లా ఇప్పుడు దగ్గర పడ్డది వినాయకుని మళ్ళీ పంపేటప్పుడు ఎట్లా పంపుతారు? వచ్చేటప్పుడు అయితే చూసినాం అసలు ఇక హైదరాబాద్లో అంత పెద్ద వినాయకుడిని తీసుకొచ్చే విధానం వాళ్ళు చూసుకొని ఒక్కొక్కరు సంబరపడ్డరు అన్న, నిజంగా సంబరపడ్డరు. మరి ఇప్పుడు పోయేటప్పుడు మళ్ళీ ఏమన్నా సపరేట్ ఏమన్నా చేస్తారా? ఉంటుంది. అప్పుడు కూడా భారీ ఎత్తుగానే తీసుకెళ్తాము. అట్లా నార్మల్గా ఏదో 4 బ్యాండ్ అట్లా పెట్టి ఏం తీసుకోము. మళ్ళీ ఎన్ని కార్లు పెడతాయి? కార్లు ఎందుకు, బండ్లే పెడదాం. పెద్ద బండ్లు పెట్టి బండ్లనే తీసుకోదాం మంచిగా గణేష్. అంటే ఇప్పుడు మామూలుగా వినాయక చవితి అంటే మామూలుగా నీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక 10 రోజులు ఇక్కడ దోస్తాంతో వచ్చేటోళ్ళు వినాయకుడిని మొక్కుతా అంటే ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎట్లుంటాము, ఈ వినాయక చవితి అయిపోయినాక ఏమో కానీ వినాయక చవితి పెట్టే ఆ 3 నెలలు మాట్లాడినోడు కూడా వచ్చి కలిసి మంచి మాట్లాడి అందరం కలిసిపోయి ఉంటాం. ఈ 3 నెలలు అయితే అందరం కలిసి మంచిగా ఉంటాము. తర్వాత ఏముంటుందో తర్వాత మళ్ళీ వాడు ఓన్ బిజీ వాడు వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడైతే ఈ 3 నెలలు అందరు కలిసి అన్నదమ్ములు లెక్క ఉంటాం.
అంటే సపోర్ట్ ఇప్పుడు మామూలుగా మనం అంటే ఇంటి పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు అటు పక్క వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎట్లుంటుంది వీళ్ళందరం ఒక కాడ పెడదాం రబ్బాయి అని బస్సీ వాళ్ళు అందరూ ఇప్పుడు ఎవరు ఎదురుగల్లి వాళ్ళంతా వాళ్ళు పెట్టారు, అందరు ఇదే ఇక పెద్ద గణేశుడు ఇదే అందరం వచ్చి ఇన్నే పూజ చేసుకుందాము. ఇంకా బస్సు వాళ్ళ కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడైతే చెంద అయితే వేయము, వాళ్ళే వచ్చి మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళే చూసుకొని వాళ్ళే. సిద్ధికన్నా బాగా సంపాదిస్తాడు అంటే వాళ్ళు నిజమేనా? ఎవరు ఏమో బయట అనుకుంటే వాళ్ళు, ఎందుకంటే బయట దేశంలో ఉంటాడట ఇక్కడ ఉంటాడట, మరి ఏంది అంతగానో సంపాదిస్తా ఏముండదు. అందరం ఫ్రెండ్సే, ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాండ్ ఓవర్ తీసుకుంటారు కదా. అంటే ఎట్లా ఇప్పుడు వినాయకుడిని ఒకరు కొనిచ్చి ఇంకో ఫ్రెండ్ లైటింగ్ వాళ్ళు ఒక 15-20 మంది ఉంటారు, లైటింగ్ వేయించుకుంటారు. లడ్డు ఉంటుంది, లడ్డూకి ఒక 15 మంది, ఇక ఒక్కొక్కరు అట్లా అందరు ధనా సమ్మతిగా ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వు ఎవరిని పోరు చేసేది లేదు, అడిగేది లేదు, వాళ్ళే ముందుకు వస్తే మనం వద్దనేది లేదు. పందిరేపిస్తారు స్టేజ్, ఎవరి ఇష్టం వాళ్ళది. దోస్తాన్లా అంటే ఇట్లా పెట్టినప్పుడు ఇంతమంది, నువ్వు హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ తర్వాత ఇప్పుడు రామ్నగర్ సిద్దిక్బాయ్ అనే కాడికి వచ్చింది. అది అట్లా ఎట్లా అంటే అందరు అట్లా అనుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. ఇంకా దేవుడు కూడా మంచిగా ఇప్పుడు ఈ ఏరియాకి రామ్నగర్ గుర్తింపు ఇప్పుడు గణేశుని వస్తుంది అంటే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు అట్లనే దోస్తాను కూడా ఒక్కళ్ళు ఇద్దరు పోయి ఇలా 100 మంది నీ అనుకున్నారు అని అంటే అదే అంటాను దాన్ని. ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా చాలా కష్టపడుతారు, పొద్దున 4 గంటల వరకు ఉంటారు, వస్తూనే ఉన్నారు. పబ్లిక్ వచ్చి పొద్దున 4 గంటల వరకు కూర్చొని అన్న వినాయకుని అంటే మేము పండుకుంటాం అన్న ఒక 10 నిమిషాలు అన్న చూసి వెళ్తాము, దూరంకి వెళ్ళొచ్చినాం అది కదా. పిల్లలను కూడా చాలా సతాయిస్తారు. కాదే ఇప్పుడు అంత పెద్ద వినాయకుడు ఉన్నాడు కదా, ఆ వినాయకులు ఏం తీసిపోయాయి అంటే నువ్వు ఈ సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క రకం లెక్క చేస్తావు కదా, ఈ సంవత్సరం ఏంది ఆ వినాయకుడు? కళ్ళు ఇయర్ మూమెంట్, ఐ మూమెంట్ ఉంది, ఐ మూమెంట్ ఉంది మీద శివుడు చూసిర్రు కదా, వినాయకునికి కళ్ళు వస్తానవి పోతానవి అంటే నిజంగా వినాయకుడిని కూర్చొని చూసినట్టే ఉప్పడుతుంది. చూసిరు కదా కళ్ళు పైన చూడుర్రి, శివుని మొత్తం కూడా ఎట్లా తిరుగుతుంది. ఇది ప్రత్యేకత అట, దాని సంగతి చూడవచ్చు. ఇంత పెద్ద వినాయకుడు ఎట్లా మోసుకపోతారు, రేపు ఏం కథ, ఎంతమంది వస్తారు దీన్ని లేపనికి? క్రేనే ఇక మనుషుల వల్ల ఏడైతుంది. లడ్డు వల్లనే, లడ్డు చేతిలో పెట్టడానికనే కాలేమో. చూసిలు కాక లడ్డు 555 అట, అంటే 3 5లు అంత పెద్ద లడ్డు. ఇటు పెట్టిలు పక్కన పెట్టిలు, అందరు భక్తులు ఉన్నారు, వస్తూనే ఉన్నారు, భక్తులు మొక్కుతూనే ఉన్నారు. ఇంకేంది ఏంది ఆ ముచ్చట్లు? ఇంకా ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడతాను, ఏర్పాట్లు ఏంది ఎట్లా చేసిళ్ళు? ఇప్పుడు తీసేదానికి ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి, అన్నదానం అయిపోయింది. మొన్న హారతి ఉండే 300 మంది ఆడోళ్ళతో హారతి మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇక తీసేదాని మీద ఉంది, ఇక తీసేది ఇక 16 తారీఖుకి తీస్తున్నాం. 16 తారీఖు ఒక రోజు, అంటే ఇప్పుడు 16 తారీఖు గణేశుని నిమజ్జనం తీసినాం అనుకో, 17 తారీఖు పొద్దున్న 7-8 గంటల వరకు నిమజ్జనం చేస్తాం. పొద్దున రాత్రి అంతా ఇక పోనీకే ట్రాఫిక్ అదంతా ఉంటుంది కదా మాది. అందుకే 16 తారీఖు 11వ రోజు పొద్దున్న నిమజ్జనం చేయాలి. సేమ్ ఖైరతాబాద్ వచ్చే మూమెంట్లో మనది కూడా అంటే అదొక గంట ముందు, ఇది ఒక గంట అంతే కదా. ఇక మొత్తానికి చూడొచ్చు, రామ్నగర్ చూసిలు కదా ఎంత పెద్ద సిటీ కన్నా ఒక్కొక్క ముచ్చట చెప్తా అంటే ఎంతమందికి ఆదర్శం. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే మత సామరస్యానికి ఎంతో నిదర్శనం మనం అనుకుంటా ఉంటాం. అన్ని కులాలలో ఇట్లా కలిసి ఉండాలి, కలిసి చెప్పాలని కూడా ఇట్లా అంటే ఇంట అంటేనే చూడవచ్చు ఎంత సంబరం అనిపిస్తుంది. ఒక్కొక్క కాడ ఎన్ని ఉన్నా కూడా మన హైదరాబాద్ అంటే అందరం కలిసి ఉండి ఎంజాయ్ చేద్దాం బాయ్ అనే కథ ఉంటుంది. మీ దోస్తులతో మాట్లాడినా ఎవరు ఎట్లుందమ్మా ఈ వినాయకుని, ఇంత పెద్ద వినాయకుని చూస్తాను కదా తల్లి? ఇప్పుడు సిద్ధికన్నా 19 ఏళ్ళ కంచి పెడతాడు, అప్పుడు నువ్వు పుట్టను కూడా పుట్టలేదు. మరి ఇప్పుడు నువ్వు వచ్చినావు పోతాను, నువ్వు పెరుగుతా అంటే వినాయకుడు కూడా పెరుగుతాను. ఇంకెట్లా అనిపిస్తాను? ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు, అందరూ ఫొటోస్ దిగుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకేం చేయాలని చూస్తాను రామ్నగర్లో ఇట్లాంటి వినాయకుడు? ఇంకా చాలా మంచి ఎదగాలి. అన్నకేం చెప్తాను, సిద్ధికన్నకి ఏం చెప్తాను, ఎట్లా చేయాలని అంటాను నెక్స్ట్ ఇంకొచ్చే తరాలకు, మీ తరాలకు? ఇంకా మంచిగా చేస్తాడు, మేమేం చెప్పేది లేదు అన్న, చాలా మంచిగా చేస్తాం. అన్న ఎప్పటివరకు చేస్తానని ఏమన్నా చెప్పిండా? ఇప్పటివరకు చేస్తా లేకపోతే అనేది ఏమన్నా చెప్పిండా మీకు? చెప్తానే ఉంటుందా? మంచిగా ఉన్నావా? ఏంది వినాయకుని సంబరాలు ఎట్లున్నాయి? సిద్ధికన్నతో ఉంటానో కదా, మరి ఏంది కథ, ఏంది ఎట్లా అనిపించింది? ఏంది మీ వినాయకుడు కళ్ళు మూస్తాడు, తెరుతాడు, మీద శివుడు ఎట్లా చూసినావు కదా, ఎట్లా అనిపించింది? ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటాను రేపు?
వినాయకుడిని బడికి స్కూల్ పోతానవా? ఎందుకు ఇక వినాయకుని పనికి అయిపోయేదని పోవా? మరి ఎట్లా ఏంది ఇక్కడ మంచిగా అనిపిస్తుందా? ఎట్లా అనిపించింది? మీ వాడలు ఇంత పెద్ద వినాయకుడు పెట్టిండు కదా తమ్మి. అట్నే మళ్ళీ సిద్దికి బాయ్ దోస్తు కూడా ఉన్నాడు, మరి ఆయన ఏం చెప్తాడో ఇందాం. ఎట్లుంది మేము ఇప్పుడు మీ వాడల ఇంత పెద్ద వినాయకుడు పెట్టి ఇంతమంది జనాలు తెలిసిపోయేటట్టు అయ్యేసరికి ఎట్లా అనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది. అన్నకి ఇంత మంచి పేరు వస్తుంది ఇక్కడ గణేశుని వల్ల. సో మేము అన్నతోటి ఒక 15 years నుంచి ఉంటున్నాం. చిన్న ఉన్నప్పటి నుంచి, ఇంత పిల్లలు ఉన్నప్పటి నుంచి అన్నతోటి మేము గణేశుడు ఎలా చేస్తున్నాం అన్నతోటి. ఆ టీంలో మేము 100 members ఒక టీం. చిన్న సుశీల్ కదా అన్న దోస్తులు మామూలు వాళ్ళు కాదు. అన్న వయసు కంటే వీళ్ళు కూడా అన్న సార్ దోస్తులేనట వీళ్ళంతా బుడ్రకం. నెక్స్ట్ జనరేషన్కి అందరు అంటే ఇక వచ్చేటోళ్ళు ఉన్నారు కదా మనకు ఒకళ్ళ తరంకు ఇంకో తరంలో ముందుగానే చెప్పేటట్టు అందరు వచ్చిళ్ళు. మరి ఇట్లా ఇప్పుడు అన్నతో ఇంత చేస్తాళ్ళు వినాయకుడు అనగానే రామ్నగర్ అంటారే నీ అమ్మ ఇంత మంచిగా చేసుకోవాలి, అందరం కలిసి ఉండాలి, ధనాసమ్మతిగా తీసుకుపోవాలి గణేషుని అనేటట్టు ఉంటుంది ఎక్కడైనా కూడా. ఎంజాయ్ చేయాలి ఇట్లా ఏంటంటే ఇక మనం చెప్పలేము ఆ నోటికి, అప్పుడే అనిపిస్తుంది. ఎంజాయ్ అంటే ప్రతిదీ నార్మల్గా మేము ఎంజాయ్ చేస్తాం, అంటే తాగి ఎంజాయ్ చేయడం అది కాదు, అది భక్తితో చేయడం అది కదా. నిమజ్జనం అనేది ఎలా అయితే తీసుకొచ్చినామో సంతోషంతో అలాగే సంతోషంతో నిమజ్జనం చేసి అందరం అంటే డోళ్ళు అవి ఏంటి ఏమేమి పెడతారు అంటే డప్పులు ఉంటాయి. ఎందుకంటే పూణే నుంచి బ్యాండ్, కేరళ బ్యాండ్ అనేది అన్ని ఉంటాయి. శివుంది అది గెటప్ ఇలా డిఫరెంట్ వేషాలు వేసుకొని ముందు డాన్సులు అయ్యి అందరు బాగా చేస్తారు అన్నట్టు. ఇక ఏంటంటే అసలు సిద్దికన్న ఎన్ని రోజులు పెడతాడు ఏం కథ మనం అడుగుతాం చివరగా. అన్న ఏంది అసలు ఇప్పుడు వినాయకుడిని సరే ఇన్ని రోజులు 19 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు, ఇంకా ముందు ఎట్లా చేద్దాం అనుకుంటాను? నేను ఉన్నన్ని రోజులు అయితే పెడతా అన్న, తర్వాత ఇక పిల్లలు చూసుకుంటారు. ఇప్పటికే మనకు శక్తి ఉన్నంత వరకు మనం చేస్తాం. చేసిన తర్వాత ఇక ఉన్నారు పిల్లలు జనరేషన్ ఒకరు కాకపోతే ఒక లైన్. అంటే మీరు మీ తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలనేది పొరగాల మీ తర్వాత, లేకపోతే మేము జర సైడ్ నుంచి ఉంటాము పిల్లలతో చేపిస్తాము. అదే కదా ఇప్పుడు మనకు శాతనైన రోజులు పని చేయాలనేది మాత్రం ఉంటుంది. దాని తర్వాత మన వాళ్ళందరికీ అందుకే వీళ్ళందరూ నేను ఇప్పటి నుంచే వెనకేసుకుంటాను. నేర్పిస్తున్నాం. ఇంతమంది ఉంటారు వెనక మామూలుగా మనం మా ఏజ్ వాళ్ళే 100 ఉంటారు. ఇక ఈ పిల్లలే చాలా మంది ఉంటారు, అంటే 200 మంది ఉంటారు. ఇక వాడంతా మీ సీటు అన్నట్టు నాయన చూసిల్లు కదా ఎక్కడ మనోడేనట. మళ్ళీ ఈ వినాయకునికి సంబంధించి మీ దగ్గర అంటే ఇంత జనం వస్తా అంటే ఏమన్నా ఇబ్బందులు అయితే అంటే ఏమన్నా వాళ్ళకి వచ్చేటోళ్ళకి ఏమన్నా చెప్తారా? లేదు ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ పిల్లలే చూసుకుంటారు అందరినీ. ఒక లైన్ బై లైన్ గా మీదికి పంపించి దర్శనం ఇప్పించి లైన్ గా పంపించి వీళ్ళంతా పొద్దున్న 4 గంటల వరకు ఉండి ఈ టీము చూసుకొని పొద్దున లేచి. తెలుగు వాళ్ళందరికీ సిద్దికన్న ఏం చెప్తాడు అసలు? ఒక మంచి ముచ్చట ఏం చెప్తాడు అసలు? అంటే అందరితో కలిసి ఉండాలి, చుట్టిగా ఏదో అనుకొని ఇప్పుడు ఒక నా గురించి అని కాదు, వేరే వాళ్ళు ఉంటారేమో, కొందరు గెలుకునేటోళ్ళు వాళ్ళు ఉంటారేమో, కానీ అందరు ఉంటారు అని అయితే నేను నమ్మలేను. చాలామంది ఇప్పుడు నేను పెడుతున్నది నాకు ఇంకో వేరే ఇమ్రాన్ అని కూడా ఇంకో అతను పెడుతున్నాడు, చాలామంది పెడుతారు, కానీ వాళ్ళందరూ బయటకు వస్తలే, నేను బయటకు వచ్చినాను. అంటే రావడం వేరన్నా ఎంతో మంది ఉంటారు, అందరు కొంతమంది అనేది ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేది. అంటే ఇక మీరు రేపు జరగబోయేటువంటి నిమజ్జనం ఏం చేద్దాం అనుకుంటారు? ఫైనల్ మంచి నిమజ్జనం అయితే చాలా మంచిది. ఆగమన్ అన్నది చూసిరు కదా, దానికి ఒక 10 రెట్లు ఇంకా మంచిగా తీసుకోవే చూడాలి, కానీ తక్కువ అయితే చేయొద్దు. సుశీల్ కదా ఎక్కడ రామ్నగర్లో చూసిన కథ ఒకట 2 ఆగమనమే గంత జోరుగా జరిగింది. ఇప్పుడు ఇక పోవుడు ఎట్లుంటుందో చెప్తాడు, దానికి 10 అంతలాట అంటే చూడు ఇక ఏందో కథ. ఇది ఇక్కడ ఉన్న కథ.